గత 2 దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న NH-165 నిర్మాణ పనులను అతి త్వరలోనే ప్రారంభించి 3 ఏళ్లలోనే పూర్తి చేస్తామని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ప్రకటించారు. ఆదివారం భీమవరంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. NH-165 రహదారి నిర్మాణంపై కొందరు ప్రజల్లో అనవసర అపోహలు సృష్టిస్తున్నారని, వాటిని నమ్మవద్దని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కోరారు. ఇటీవల విజయవాడలో జరిగిన సభలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా తన విజ్ఞప్తితో 2400 కోట్ల రూపాయలతో NH-165 నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కొన్ని సాంకేతిక సమస్యల వల్ల కొంత ఆలస్యమైందని అన్నారు. ఇటీవల రీసర్వే నిర్వహించాల్సి వచ్చిందని, దీనివల్ల అలైన్మెంట్ లో చిన్న మార్పులు, నిర్మాణ వ్యయంలో స్వల్ప పెరుగుదలతో కేంద్ర కేబినెట్ అనుమతితో పనులను త్వరలోనే ప్రారంభిస్తామని అన్నారు. NH-165 లో భాగంగా భీమవరం బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తయి పట్టణ ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం వాసుల చిరకాల కోరికైన వందే భారత్ ఎక్స్ప్రెస్ హాల్ట్ అంశాన్ని ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని, మరో 15 రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని శ్రీనివాస్ వర్మ వెల్లడించారు. జిల్లాలో రైల్వే సర్వీసుల విస్తరణలో తాము సాధించిన పురోగతిని వివరిస్తూ గతంలో స్పెషల్ ట్రైన్లుగా ఉన్న 9 రైళ్లను ఇప్పుడు రెగ్యులర్ సర్వీసులుగా మార్చినట్టు ప్రకటించారు. ఈ 9 రైళ్లు రెగ్యులర్ కావడం వల్ల జిల్లా ప్రజలకు రవాణా పరంగా ఎంతో ప్రయోజనం కలుగుతుందని మంత్రి శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. రెగ్యులర్ అయిన ఆ 9 రైళ్ల వివరాలను మంత్రి వెల్లడించారు. నియోజకవర్గంలోని ఇతర ప్రాంతాల ప్రయాణికుల కోసం తిరుపతి నర్సాపురం రైలు ఆకివీడు, భీమవరం టౌన్, పాలకొల్లు, నర్సాపురం స్టేషన్లలో ఆగుతుందని పేర్కొన్నారు. రైల్వేలకు సంబంధించి ఈ మధ్యకాలంలో మన యొక్క పురోగతి అందరికీ కూడా తెలిసినటువంటి విషయం. కొత్తగా కొన్ని ట్రైన్స్ ఈ ప్రాంతానికి చాలా ఉపయోగకరమైనటువంటి ట్రైన్స్ని మనం ప్రవేశపెట్టించడం జరిగింది. అది అరుణాచలం కానివ్వండి, చెన్నై నర్స్పూర్ వందే భారత్, అదేవిధంగా అమృత్ భారత్, ఏదైతే కామాఖ్య నుంచి చర్లపల్లి 5 రాష్ట్రాలను కలిపేటువంటి ప్రాంతం యొక్క ఆక్వాకల్చర్కి పెద్ద ఎత్తున బీహార్, ఒరిస్సా, బెంగాల్ నుంచి వచ్చేటువంటి కార్మికులకు ఉపయోగపడే విధంగా మనం కొన్ని రైళ్లు ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో రైల్వే అధికారిని కలిసినప్పుడు ఈ పార్లమెంట్కి సంబంధించి నర్సాపూర్ విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్ ట్రైన్ ఉండదు, దానికి తాడేపల్లిగూడానికి హాల్ట్కి సంబంధించి చాలా కాలంగా మనం ప్రయత్నం చేస్తుంటే కొన్ని టెక్నికల్ ఇబ్బందులు వస్తున్నటువంటి సందర్భంలో ఈ మధ్యకాలంలో రైల్వే బోర్డు చైర్మన్ గారిని కలిసినటువంటి సందర్భంలో దాదాపుగా సూత్రప్రాయంగా ఆయన అంగీకరించడం జరిగింది. చాలా కొద్ది రోజుల్లోనే తాడేపల్లిగూడానికి వందే భారత్ ట్రైన్ హాల్ట్ వస్తుందనేటువంటి విషయం ఒకటి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. అలాగే మన ప్రాంతానికి సంబంధించి ఈ మధ్యకాలంలో 9 స్పెషల్ ట్రైన్ల వివరాలు ఉన్నాయి మన దగ్గర. అంటే ఎప్పుడున్నా పండగ సీజన్లో నడుస్తాయి, లేకపోతే వారానికి ఒక రోజు నడుస్తాయి, ఏ రోజు నడుస్తాయి అనేటువంటి విషయం మీద గ్యారంటీ ఉండదు. అటువంటి ట్రైన్స్ 9 ట్రైన్స్ మన ప్రాంతంలో ఉంటే 9 ట్రైన్స్ని కూడా రెగ్యులరైజ్ చేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా చెప్తాం. 9 ట్రైన్స్ సంబంధించి వివరాలు మీ అందరికీ కూడా రాతపూర్వకంగా కూడా మీకు ఇస్తాం. ఏదైతే సికింద్రాబాద్ అనకాపల్లి ఎక్స్ప్రెస్, చర్లపల్లి టు అనకాపల్లి ఎక్స్ప్రెస్, తిరుపతి నర్సాపురం స్పెషల్ ట్రైన్ ఉండేది, అది రెగ్యులరైజ్ చేస్తున్నాం. కాకినాడ టు లింగంపల్లి స్పెషల్ ట్రైన్, దాని రెగ్యులర్. చర్లపల్లి అనకాపల్లి, చర్లపల్లి నర్సాపురం, కాకినాడ టౌన్ మైసూర్ ఎక్స్ప్రెస్, చర్లపల్లి భువనేశ్వర్ న్యూ ఎక్స్ప్రెస్, కాకినాడ టౌన్ టు హిసార్ ఎక్స్ప్రెస్. ఈ కొన్ని తాడేపల్లిగూడెంలో, తణుకుల్లో, ఆకివీడులో, భీమవరంలో దీనికి సంబంధించి హాల్ట్స్ ఉంటాయి. నేను ఇవన్నీ మీకు చెప్పడం కట్టను కాబట్టి నేను ఒక ప్రింటెడ్ కాపీ మీకు ఇస్తాను. అయితే ఎందుకు రెగ్యులరైజ్ చేయాలి అంటే స్పెషల్ ట్రైన్ అనేది గ్యారంటీ లేదు. అవకాశం ఉన్నప్పుడు నడుస్తుంది, అవకాశం లేనప్పుడు నడవు. ఇది రెగ్యులరైజ్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే ఖచ్చితంగా ఆ ట్రైన్ ఆ రోజు నడుస్తుంది. అంతేకాదు స్పెషల్ ట్రైన్లో 30% టికెట్ ఛార్జ్ ఎక్సెస్ ఉంటుంది. ఏ ట్రైన్ అన్నా స్పెషల్ ట్రైన్ అని అన్నాము అంటే దాని అర్థం నార్మల్ టికెట్కి 100 రూపాయల టికెట్ ఉంటే అది 130 రూపాయలు ఉంటుంది. కాబట్టి 30% ఛార్జెస్ కూడా స్పెషల్ ట్రైన్ రెగ్యులర్ ట్రైన్గా మారడం వల్ల వచ్చేటువంటి ఉపయోగం ఏంటంటే 30% ఛార్జీలు తగ్గుతాయి. స్పెషల్ ట్రైన్స్కి సమయం చాలా లేటుగా నడుస్తుంటాయి. ఎందుకంటే ఒరిజినల్ ట్రైన్ ఏదైతే ఉన్నాయో ఆ ట్రాఫిక్ క్రమబద్ధీకరించిన తర్వాత ఎక్కడన్నా కొన్ని ట్రైన్స్ లేట్ అయితే వాటిలన్నింటినీ కూడా క్లియర్ చేసిన మీదట మాత్రమే స్పెషల్ ట్రైన్ని నడుపుతూ ఉంటారు. చాలా చోట్ల చాలా ఎక్కువసేపు అది హాల్ట్ పెట్టడం జరుగుతుంది. ఈ స్పెషల్ ట్రైన్ రెగ్యులర్ ట్రైన్ అవడం వల్ల దీనికి షెడ్యూల్ ఉంటుంది,
కాబట్టి ఆలస్యానికి అవకాశం లేకుండా రెగ్యులర్గా ఈ ట్రైన్ నడుస్తుంది. అదేవిధంగా స్పెషల్ ట్రైన్స్ జనరల్గా చాలా పాత బోగీలు ఉంటాయి. వేరే ట్రైన్స్ తీసి వాడేసి పక్కన పెట్టిన బోగీలు స్పెషల్ ట్రైన్స్కి వాడడం జరుగుతుంది. ఇవాళ ఆ బోగీలు కూడా కొంత మంచి బోగీలు దీనికి ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కోచ్లు కానీ స్పెషల్ ట్రైన్ జనరల్గా కొన్ని పండుగలు నడుపుతూ ఉంటారు. బెంగళూరు ట్రైన్ వేసవికాలం సీజన్లో నడుపుతారు, లేకపోతే కొన్ని పండుగలకు నడుపుతారు. ఇప్పుడు ఆ గొడవ లేదు. షెడ్యూల్ ప్రకారం ట్రైన్ రెగ్యులర్గా ఉంటుంది. ఛార్జీలు తగ్గుతాయి 30%. ఆ విధంగా 9 ట్రైన్స్కి మన పార్లమెంట్ నియోజకవర్గం తప్పించి రెగ్యులర్ సర్వీస్గా మార్చడం జరిగింది. దీంతోపాటు ఏదైతే మన పార్లమెంటు మన జిల్లా యొక్క చిరకాల కోరిక ఏదైతే ఉందో అమృత భారతి తాడేపల్లిగూడెంలో హాల్ట్, వందే భారత్ తాడేపల్లిగూడెంలో హాల్ట్ ఇవ్వాలనేటువంటి విషయం దాదాపు ఒక 10-15 రోజుల్లోనే అది కార్యరూపం దాల్చేటువంటి అవకాశం ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఈ మధ్య కాలంలో నేషనల్ హైవే 165కి సంబంధించి ఇది ఈ పార్లమెంట్కి కానీ జిల్లాకు కానీ చాలా ముఖ్యమైనటువంటి హైవే. గత 15 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి హైవే రకరకాల కారణాల వల్ల ఈ హైవేలో మెయిన్ భీమవరం బైపాస్ సమస్య క్లియర్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో మనం పెద్ద ఎత్తున ప్రయత్నం చేయడం, నేను వచ్చాకనే సర్వేలు చేయించడం, అలైన్మెంట్లు చేయించడం, ఏ అలైన్మెంట్ బెటర్ అని దాని మీద ఒక నిర్ణయానికి రావడం, త్వరితగతిన ఏ అలైన్మెంట్లో పని పూర్తి అవుతుందో అలైన్మెంట్లోనే పనిచేయాలని ప్రారంభించడం. అంతేకాదు దాదాపు 2,400 కోట్లు మంజూరు చేశాము ఈ నేషనల్ హైవేని. దీనికి ప్రధానమైనటువంటి నా స్నేహితుడైనటువంటి శ్రీనివాస వర్మ కారణంగా పార్లమెంట్ మంత్రి నేను శాంక్షన్ చేశానని గడ్కరీ గారు పబ్లిక్గా విజయవాడ బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారి సమక్షంలో చెప్పడం జరిగింది. ఆ స్థాయిలో ప్రయత్నం చేసిన హైవే మీద ఇవాళ రకరకాల వార్తలు ప్రచారాలు జరుగుతాం. మీ అందరికీ తెలుసు, పాత్రికేయ మిత్రులందరికీ మీకు కూడా చాలా అనుమానాలు ఉంటాయి. మీరు కూడా చాలామంది మీకు ఎవరికి ఏ రకమైన ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్లో వార్తలు రాదు. ఎన్నో ఒక హైవే కార్యరూపం దాల్చేటప్పుడు కొన్నిసార్లు కొన్ని ప్రతిపాదనలు మార్పులు చేర్పులు, లేకపోతే టెక్నికాలిటీస్ ఇంకేనా బాగుంటే ఏ రకంగా చేయగలం. డిపిఆర్ తయారైంది, మంత్రి అప్రూవ్ చేశారు, క్యాబినెట్లోకి అవసరమైతే పంపడానికి సిద్ధమైనప్పుడు ప్రధానమంత్రి గారికి విషయం పెట్టడం జరిగింది. బడ్జెట్ ఎక్కువైతే కొన్ని సందర్భాల్లో క్యాబినెట్ అప్రూవల్ తీసుకోవాలి కాబట్టి దానికి కూడా రంగం సిద్ధం చేశాం. కొత్త అంశాలు పరిగణలోకి వచ్చిన దృష్ట్యా మళ్ళీ 2-3 ఒక్కొక్కసారి దాన్ని సర్వే చేయాలన్న ఆలోచనతో సర్వే చేయడం జరిగింది. మంజూరు చేసినప్పటికన్నా ప్రాక్టికాలిటీ ఏదైతే పని మొదలెట్టాలి, టెండర్స్ పిలవాలనే కార్యరూపం వచ్చినప్పుడు కొన్ని ఏదైతే కమిటీస్ ఉంటాయి, కమిటీస్ అయ్యి కూర్చున్నప్పుడు కొన్ని ఆలోచన వచ్చిన మీద మళ్ళీ ఈ మధ్యకాలంలో మీ అందరికీ తెలుసు, మేము చెప్పక్కర్లే మీడియాకి, కొన్ని బృందాలు రావడం, పరిశీలన చేయడం, దీనికి పెద్ద ఎత్తున 165 అటకెక్కేసింది, 165 మీద ఒక క్వశ్చన్ మార్కు, 165 పూర్తవుతుందా, కార్యరూపం దాల్చుతుందా అనేటువంటి అనుమానాలు ప్రజల్లో కూడా ఉన్నాయి. ఎందుకంటే నన్ను అడుగుతూ ఉన్నారు చాలా చోట్ల ఎక్కడికి వెళ్ళి. కాబట్టి నేషనల్ హైవే 165 ఏదైతే ఉన్నదో ఇదన్నీ పూర్తి చేసుకుంది. బడ్జెట్ ఇంకా పెంచాల్సినటువంటి అవసరం వచ్చినటువంటి సందర్భంలో, ఎందుకంటే ఏదైనా నేషనల్ హైవే పని ప్రారంభించినప్పుడు కొంత క్వశ్చన్ ఉంచుకోవాలి, ఎక్స్ట్రా శాంక్షనింగ్ ఒక 200-300 కోట్లు ఉంటేనే కానీ ఆ ఫీల్డ్లో పనిచేసేటప్పుడు కొంత ఏదైతే సబ్ రోడ్స్ ఉంటాయో, లేకపోతే ఎక్కడైనా కొంతమంది రైతులు వచ్చి కొన్ని చోట అండర్ టైనర్లు అడుగుతారు, ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంత ఎక్సెస్ గ్రాంట్ అవసరం. కాబట్టి ఆ దృశ్యాన్ని మేము పరిశీలన చేసి దీన్ని క్లియర్ చేస్తున్నాం. అలైన్మెంట్ కొంచెం అటు ఇటుగా అవ్వచ్చు. మనందరికీ కావాల్సింది ఏ అలైన్మెంట్ అయినా ఎటున్నా 1 కిలోమీటర్ అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా మనందరికీ కావాల్సింది ఒక చక్కటి 165 హైవే. అందులో ముఖ్యంగా భీమవరం ట్రాఫిక్ టౌన్లో ఇవాళ మనందరికీ తెలుసు, మన పార్లమెంట్లో మన జిల్లాలో అన్ని టౌన్లకి బైపాస్ ఉన్నాయి. దురదృష్టం భీమవరం తప్పించి జిల్లా కేంద్రం ఇవాళ ముఖ్య పట్టణం జిల్లాలు, ఉమ్మడి జిల్లాలో కూడా ముఖ్య పట్టణం భీమవరం. ఇంత అవసరం ఉన్నటువంటి ఈ బైపాసు ఇందులో 1% కూడా ఎక్కడ ఏ రకమైనటువంటి అనుమానాలు లేవు. పాత్రికేయ మిత్రులను కూడా కోరుతా ఉన్నా, రకరకాల అనుమానాలు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, గందరగోళం సృష్టించడానికి. నేను అలైన్మెంట్ కూడా నీకెందుకు అంటాను, ఎక్కడికి వచ్చిన టెక్నికాలిటీ వచ్చింది, ఒక కర్వ తిప్పుతారో లేకపోతే ఇంకోటి మారుతారో, అది మనందరికీ అనవసరం. టెక్నికాలిటీ 165 హైవే 100% అన్ని పనులు పూర్తి చేసుకుంటోంది. అది ఏదైతే మనం అనుకున్నామో ఆ రకంగానే కూడా ముందుకు అవుతుంది. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉండగా నరసాపురం పార్లమెంట్కి అంటే ఇంకో 3 సంవత్సరాల సమయం ఉంది, 165 హైవే పూర్తి అవుతుంది. ఇందులో ఏమాత్రం అనుమానం లేదని నరసాపురం
పార్లమెంట్ ప్రజలందరికీ కూడా నేను ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా చెప్తున్నాను.